శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 8121298248. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. నక్కతోక తొక్కినట్లే మకర రాశి వారు మహాశివుని అనుగ్రహంతో అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. 3వ కార్తీక సోమవారం వీరిపాలిట వరంగా మారబోతుంది. ఈ రోజున ఈ రాశివారు మహాశివుణ్ణి వీటితో అభిషేకిస్తే చాలు, జీవితంలో ఊహించని అదృష్టం వరిస్తుంది. అయితే 3వ కార్తీక సోమవారం రోజున ఈ రాశివారు మహాశివుణ్ణి వేటితో అభిషేకించాలి? అలాగే 3వ కార్తీక సోమవారం ప్రత్యేకత ఏమిటి? ఈ రోజున ఎటువంటి పనులు చేయటం వలన మహాశివుని అనుగ్రహాన్ని పొందగలుగుతారు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. చెప్పాలంటే అన్ని మాసాల్లో కంటే కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ మాసం హరిహరులు ఇద్దరికీ చాలా ప్రీతికరమైనది. ముఖ్యంగా హరిహరులు ఇద్దరిని ఈ మాసంలో పూజించటం వలన విశేషమైన పుణ్యఫలాన్ని పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది. కార్తీక మాసం అంటేనే స్నానానికి, దానానికి, దీపారాధనకు, అభిషేకానికి ప్రత్యేకమైనది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, దీపారాధన, అభిషేకం 1000 రెట్ల పుణ్య ఫలితాన్ని మనకు అందిస్తాయి. అటువంటి ఎంతో గొప్ప శక్తివంతమైన ఈ మాసంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో ప్రతి సోమవారానికి ఒక విశిష్టత ఉంటుంది. ఒక్కొక్క సోమవారం రోజున ఒక్కొక్క విధి విధానాలను ఆచరిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారానికి చాలా విశిష్టత ఉంది. ఈ రోజున మహాశివుణ్ణి పూజించటం వలన ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజున ఎవరైతే మహేశ్వరునికి అభిషేకాన్ని నిర్వహిస్తారో వారి జీవితం ధన్యమవుతుంది. అలాగే ఈ రోజున తెల్లవారుజామునే లేచి దగ్గరలో ఉన్న నది లేదా సరస్సులో స్నానం చేసి చుక్కలు ఉండగా దీపారాధన చేసి ప్రవహించే నదిలో వెలుగుతున్న దీపాన్ని వదులుతూ కార్తీక దామోదరునికి నమస్కారం చేసుకుంటారు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకుని మహాశివునికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తారు. అలాగే ఈ రోజున ఉపవాస నియమాన్ని ఆచరిస్తారు. ఈ విధంగా ఉపవాస నియమం ఆచరించటం వలన ఎన్నో రెట్ల విశేషమైన ఫలితం దక్కడంతో పాటుగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే ఉపవాస నియమాన్ని ఆచరించేవారు శక్తి కొలది దాన ధర్మాలు చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో చేసే దానానికి, ఉపవాసానికి చాలా గొప్ప శక్తి ఉందని స్కాంద పురాణం వివరిస్తుంది. కాబట్టి ఉపవాస నియమాన్ని ఆచరించి శక్తి కొలది దానాన్ని చేస్తారు. అలాగే ఈ మాసంలో దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజు పార్వతీ పరమేశ్వరులకు చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున పార్వతీ పరమేశ్వరులకు పూజలు చేయటం వలన సాక్షాత్తు కైలాస దర్శన భాగ్యం కలుగుతుందని శాస్త్రాల్లో వివరించబడింది. అలాగే ఈ రోజున సాయంత్రం సంధ్యావేళలో పరమేశ్వరుని దర్శించుకుని దీపారాధన చేసి అనంతరం పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రత నియమాన్ని పాటిస్తారు. ఈ విధంగా చేయటం వలన జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందుతారని నాంది. ఈ రోజున ఈశ్వర వ్రతం ఆచరించిన వారికి ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత, ఆహార కొరత అనేది ఉండదు. సుఖశాంతులు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాగే ఈ మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆయుష్, ఆరోగ్యం కలిగి కష్టాలు తొలగుతాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం లక్ష్మీప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. అత్యంత పవిత్రమైన ఈ మాసంలో మాలధారణ చేసేవారు కూడా అనేక మంది ఉంటారు. అత్యంత మంది నియమనిష్టలతో భగవంతుడిని ప్రతినిత్యం కొలిచి బంధాలకు దూరంగా భగవంతునికి దగ్గరగా ఈ మాసాన్ని మొత్తం గడుపుతారు. అయితే ఈ రోజున ఏ నియమాలను ఆచరిస్తే మహాశివుని అనుగ్రహాన్ని పొందుతారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ మాసంలో వచ్చే 3వ సోమవారం చాలా విశిష్టమైనది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం వలన అంతా శుభం జరుగుతుంది. అలాగే తెల్లవారుజామునే నది, సరస్సు లేదా సముద్రంలో స్నానం చేయటం వలన విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మహాశివుని దర్శనం చేసుకుని దీపారాధన చేసి మీ శక్తి కొలది దానం చేయటం వలన మహాశివుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా నక్తం లేదా ఉపవాస నియమాన్ని ఆచరించేవారు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాస నియమాన్ని ఆచరించాలి. బలహీనంగా ఉండేవాళ్ళు, ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేని వాళ్ళు ఉపవాస నియమాన్ని ఆచరించకూడదు. ముఖ్యంగా ఎవరైతే ఉపవాస నియమాన్ని ప్రారంభించారో వారు ఉపవాస నియమాన్ని మధ్యలో ఉల్లంఘన చెయ్యరాదు. ఈ విధంగా ఉపవాస నియమాన్ని ఉల్లంఘన చేస్తే కఠినమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి నక్తం లేదా ఉపవాస నియమాన్ని ఆచరించేవారు
నియమనిష్టలతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉపవాస నియమాన్ని ఆచరించాలి. అలాగే మహాశివునికి ఇష్టమైనటువంటి పంచామృతాలతో ఈ రోజున అభిషేకం చేయటం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాగే మహాశివునికి ఇష్టమైనటువంటి బిల్వదళాలను అభిషేకానంతరం సమర్పించటం వలన ఆయుష్ పెరుగుతుంది. అలాగే ఈ రోజున వీలైతే అన్నదానం చేయటం ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. అయితే ఈ రాశి వారు 3వ కార్తీక సోమవారం రోజున మహాశివుని అనుగ్రహం పొందడం కోసం వేటితో అభిషేకించాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే మహాశివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన్ని అభిషేక ప్రియుడు అంటారు. సాధారణంగా మహాశివునికి అభిషేకం అంటే పవిత్ర జలం, ఆవు పాలు, నెయ్యి, కొబ్బరి నీరు, చెరుకు రసం, గంధం, విభూది, తేనె, పెరుగు, పంచదార, పంచామృతం వంటి 11 వస్తువులతో చేస్తారు. అయితే ఈ రాశి వారు ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కోసం పెరుగు కలిపిన అన్నంతో శివలింగానికి అభిషేకాన్ని నిర్వహించాలి. ఈ విధంగా చేయటం వలన మహాశివుని అనుగ్రహం మీపై కలిగి అఖండ రాజయోగాన్ని పొందుతారు. ఈ అభిషేకానికి చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా అన్నాభిషేకం అనేది చాలా విశిష్టమైనది. అలాగే హిందూ సాంప్రదాయంలో అన్నానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతినిత్యం మనం ఆహారంగా అన్నాన్ని తీసుకుంటాం. అలాగే మనకు ఆహారం లభించాలని, అన్నానికి ఎటువంటి లోటు ఉండకూడదని అన్నపూర్ణాదేవిని ప్రార్థిస్తూ ఉంటాం. ముఖ్యంగా అన్నం అనేది ధాన్యపు రాసుల నుండి మనకు లభిస్తుంది. ధాన్యము అనగా జీవితం, సంపద మరియు శ్రేయస్సుకు చిహ్నం. అలాగే ధాన్యము అనేది ప్రకృతిలోని పంచభూతాల కలయిక యొక్క ఫలితం. భూమిలో విత్తనం నాటినప్పటి నుండి అది ఆకాశం నుండి నీటిని, సూర్యుడి నుండి వేడిని తీసుకుని పోషణ చేసుకుంటాయి. ఈ విధంగా ధాన్యము మనకు పంచభూతాల సహాయంతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ విధంగా పండిన ధాన్యం సకల జీవరాశులకు ఆహారాన్ని అందిస్తుంది. అంతటి విశిష్టత ఉన్న అన్నంతో మహాశివునికి అభిషేకం చేయటం వలన విశేషమైన ఫలితం పొందడంతో పాటుగా కర్మ సమస్యల నుండి విముక్తి పొందుతారు. అంతేకాకుండా అన్నంతో మహాశివునికి అభిషేకం చేయటం వలన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయుష్యు లభిస్తుంది. ఈ విధంగా శివ పూజలో అన్నలింగార్చనకు చాలా ప్రత్యేకత ఉంది. అలాగే పెరుగు కూడా చాలా ప్రత్యేకమైనది. స్వచ్ఛమైన పాలతో తయారయ్యే పెరుగుతో మహాశివుణ్ణి అభిషేకించటం వలన అనారోగ్య సమస్యలన్నీ తొలగి మనోబలం చేకూరుతుంది. ముఖ్యంగా శివునికి చేసే అభిషేకంలో పెరుగును విశేషంగా ఉపయోగిస్తారు. అటువంటి పెరుగును అన్నాన్ని కలిపి ఒకేసారి ఈ రాశి వారు మహాశివునికి అభిషేకించడం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశివారు శివలింగానికి ముందుగా పవిత్ర జలంతో అభిషేకాన్ని నిర్వహించి తర్వాత పెరుగు కలిపిన అన్నంతో శివలింగానికి మెత్తగా అద్ది పూజా కార్యక్రమాలను నిర్వహించాలి. తర్వాత శివలింగానికి అద్దిన పెరుగు అన్నాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన మీ జీవితంలో విశేషమైన ఫలితం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కుటుంబ సమస్యలు తొలగి ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది ఆయుష్ పెంపొందించుకుంటారు. అలాగే జీవితంలో సకల భోగాలను, సకల సంపదలను పొందుతారు. సో చూశారు కదండి, ఈ రాశివారు 3వ కార్తీక సోమవారం రోజున శివునికి వేటితో అభిషేకాన్ని చేయటం వలన అఖండ రాజయోగాన్ని పొందుతారు. అలాగే 3వ కార్తీక సోమవారం ప్రత్యేకత ఏమిటి, ఈ రోజున ఎటువంటి పనులు చేయటం వలన శివానుగ్రహం కలుగుతుంది అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.